హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి ఈ రోజు నుంచి నేరుగా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. సో ఈ రోజు నుంచి ఎవరెవరి ఖాతాలలోకి ఈ డబ్బులు అనేది పడతాయి, ఏ జిల్లాలకు సంబంధించిన వారికి ముందుగా పడతాయి, ఎందుకు పడుతున్నాయి, ఈ డబ్బులు ఏంటి, పూర్తి వివరాలన్నీ కూడా నేను మీకు వీడియోలో తెలియజేస్తాను. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు బంధు అనగా రైతు భరోసా పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందండి. ఈ యొక్క రూల్స్ కూడా ఏంటో ఈసారి మనకు ఈ యొక్క గతంలో మాదిరిగా రైతు బంధు పథకానికి సంబంధించిన వారికి చాలామందికి డబ్బులు అయితే రావండి. చాలామందిని దాదాపుగా మనకు ఒక 5-6 లక్షల మందికి పైగా అర్హులనైతే అనర్హులుగా గుర్తించి ప్రభుత్వం వారికి అందరికీ రైతు బంధు అనగా రైతు భరోసా పథకాన్ని తీసేసింది. దీనికి సంబంధించి కూడా నేను మీకు ప్రూఫ్ అయితే చూపిస్తాను. వీడియో కనుక మీకు ఈ యొక్క రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి పక్కనే వచ్చేటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని దాని పక్కనే మనకు గంట సింబల్ అయితే ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ పైన మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పైన ఆన్ చేసుకుంటే ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీకు మొబైల్కి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మీరు అప్డేట్ ద్వారా తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు బంధు డబ్బులను మనకు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే విడుదల చేసిందండి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున అయితే నేరుగా ఖాతాలలోకి విడుదల చేస్తామని ప్రకటించగా, ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క 15,000 రూపాయల చొప్పున విడుదల చేసేందుకు ఇంకా పూర్తి విధి విధానాలు అనేది ఖరారు కాకపోవడంతో గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బంధు స్కీమ్ని యథాతథంగా కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మనకు ఈ యొక్క రైతు బంధు డబ్బులను యాసంగి సీజన్కు సంబంధించి విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క డబ్బులు అనేది కేవలం మనకు 2 ఎకరాల పైన 3 ఎకరాల లోపల ఉన్నటువంటి వారికి మాత్రమే డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ కూడా అయితే మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ నుంచి అయితే మనకు రావడం జరిగింది. ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో రైతుల ఖాతాలలోకి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులు అయితే క్రెడిట్ చేస్తున్నారు. సో ఏ డబ్బులు క్రెడిట్ చేస్తున్నారనే దానికి సంబంధించి అప్డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే, రైతు బంధు స్కీమ్ కింద డబ్బులు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఖాతాలలోకి అయితే విడుదల చేస్తుంది. ప్రస్తుతం మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి ప్రస్తుతం 4 నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు విడుదల చేస్తున్నట్లు మనకు ఇప్పుడిప్పుడే సమాచారం. ఈ డబ్బులు కూడా కొందరికే వచ్చి మరికొందరికి రాలేదని సర్వత్రా వినిపిస్తుంది. అయితే 5 ఎకరాల కంటే భూమి ఎక్కువగా ఉన్న రైతుల ఖాతాలలోకి డబ్బులు జమ అవుతాయా లేదా అన్నదానిపై ఇంకా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్లారిటీ ఇవ్వకపోవడంతో చాలామందిలో మీ యొక్క సందిగ్ధత అయితే ఉందన్నమాట. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి రైతు బంధు కాకుండా రైతు బంధు పథకాన్ని మార్చి రైతు భరోసా పథకంగా మార్చి 15,000 రూపాయల చొప్పున మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇస్తుందన్నమాట. అందులో భాగంగానే మనకు కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి. ప్రస్తుతం ఉన్నటువంటి ఆ యొక్క రూల్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే మీరు స్క్రీన్ పైన నోట్ అయితే చూడొచ్చు అనమాట. రైతు బంధు బ్రాకెట్లో మనకు రైతు భరోసాను మెన్షన్ చేశారు. సో రైతు బంధు ఆర్థిక సాయం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. సీజన్కు ముందు కాకుండా సీజన్కు మధ్యలో కాకుండా చివరిలో డబ్బులు జమ చేయాలని ఆలోచిస్తుంది. అప్పుడే ఎవరెవరు సాగు చేశారో తెలుస్తుంది అనే ఆలోచనలో సర్కార్ అయితే ఉంది. అది కూడా 5 ఎకరాల లోపల భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే అందించనున్నట్లు సమాచారం. అధికారులకు ఇప్పుడే శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ద్వారా లెక్కలు కూడా చూడాలన్నట్లు వాళ్ళు తీసుకుంటున్నట్లయితే తెలుస్తుంది. ఈ విధంగా మనకు ఒక నోట్ కూడా వచ్చిందండి. ఈ యొక్క నోట్ని బట్టి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం రైతు బంధు ఈ యొక్క పథకాన్ని పేరు మార్చి మనకు రైతు భరోసాగా పథకంగా తీసుకొచ్చినటువంటి క్రమంలో రూల్స్ అయితే మెన్షన్ చేశారండి. ఆ రూల్స్ ప్రకారం 5 ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇక్కడ నుంచి రైతు బంధు డబ్బులు అయితే పడతాయన్నమాట. సో మనకు 5 ఎకరాల కంటే పైన మీకు ఎంత భూమి కలిగి ఉన్నా మీకు ఇక్కడ నుంచి రైతు బంధు డబ్బులు అయితే రావన్నమాట. 5 ఎకరాల లోపల ఉన్నటువంటి వారికి మాత్రమే వస్తాయి. అలాగే ఆ యొక్క డబ్బులతో పాటుగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి
సీజన్కి స్టార్టింగ్లో అయితే డబ్బులు వేయరండి. ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనకు యాసంగి సీజన్ అనేది మనకు స్టార్ట్ అయ్యేటప్పుడే డబ్బులు వేశారు. అలాగే యాసంగి సీజన్ తర్వాత మనకు ఖరీఫ్ సీజన్ అనేది కూడా మనకు స్టార్ట్ అయినప్పుడు రబీ సీజన్ సో ఉంటాయి కదా, వాటికి సంబంధించి కూడా స్టార్టింగ్లోనే వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా అలాగే వేయరండి, కేవలం మనకు చివరిలో వేస్తారన్నమాట. ఎందుకని అలాగంటే డబ్బులు అనేది సీజన్కి ముందు వేస్తే డబ్బులు తీసేసుకొని వ్యవసాయం చేయడం లేదు చాలామంది రైతులు. అందుకనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మనకు మోసాలన్నిటికి కూడా తావివ్వకుండా మొత్తాన్ని కూడా క్లియర్ చేసుకుంటూ డైరెక్ట్గా ఎవరైతే డబ్బులు తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సాగు చేయాలి. కాబట్టి సాగు చేసిన తరువాత ఎంతమంది సాగు చేశారో ఆ లెక్కలన్నీ కూడా తీసుకొని అప్పుడు వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులతో క్రెడిట్ చేస్తారనమాట. ఈ విధానాన్ని అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఈ నేపథ్యంలోనే చాలామంది రైతులు అనర్హులుగా గుర్తించబడి వారందరి పేర్లు కూడా అయితే తొలగిపోతున్నాయన్నమాట. సో కాబట్టి ఇక నుంచి వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే ఇవ్వబోతుంది. ఈ విధంగా రూల్స్ అయితే మార్చింది. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఈ యొక్క ప్రజలందరికీ కూడా, అంటే ఎవరైతే ఈ యొక్క తెలంగాణ ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు మరో శుభవార్త ఏంటంటే రైతులకు సంబంధించి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు. ఆ యొక్క 2 లక్షల రుణమాఫీని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అయితే అమలు చేయబోతున్నారండి. సో ఈ యొక్క అమలు ఏ విధంగా చేయబోతున్నారంటే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే గత మనకు ప్రభుత్వం అమలు చేసినటువంటి విధి విధానాలన్నీ తీసుకుంటున్నారు. కానీ వాటిలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారన్నమాట. అయితే ఎలా చేస్తున్నారంటే గత ప్రభుత్వం మనకు ₹1,00,000 వరకు 4 విడతల్లో రుణమాఫీని అయితే ఇచ్చింది. అయితే ఇప్పుడు మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం 4 విడతల్లో కాకుండా 1 విడతలో మాత్రమే ఈ యొక్క రుణమాఫీ చేసేలాగున్న ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది. ఈ యొక్క రుణమాఫీ మనకు ఎలా చేస్తారంటే కుటుంబంలో మనకు ఎంతమంది రైతులు ఉన్నా సరే ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా పరిగణించి ఆ యూనిట్ ప్రకారం ఒకరికి మాత్రం రుణమాఫీ చేస్తారండి. ఆ రుణమాఫీ అనేది మీకు ₹1,00,000 వరకు కాకుండా మనకు ₹2,00,000 వరకు ఒకే విడతలో చేసేలాగున్న ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. ఈ యొక్క ఒకే విడతలో చేసేటువంటి ఈ యొక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు కొన్ని సమస్యలు అయితే ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆ యొక్క సమస్యల ప్రకారం అన్నింటినీ కూడా అధికారులకు అంచనా వేయమని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అగ్రికల్చర్ అధికారులకు కూడా అయితే ఆయా బ్యాంకర్లకు కూడా అయితే సూచించిందనమాట. సో విషయం ఏంటంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎంతమంది రైతులు ఈ యొక్క ₹2,00,000 వరకు రుణాలు తీసుకుని ఉన్నారు, 2 లక్షల కంటే పైన ఎంతమంది తీసుకుని ఉన్నారు, అలాగే 2 లక్షల లోపల తీసుకున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు, ఆ 2 లక్షల లోపల ఉన్నటువంటి వారందరికీ మనం రుణమాఫీ చేస్తే బడ్జెట్ ఎంత ఖర్చు అవుతుంది, ఒక విడతలో చేస్తే ఎంత బడ్జెట్ అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన పడుతుంది, అలాగే మనకు 4 విడతల్లో చేస్తే ఎంత బడ్జెట్ అనేది ఉంటుంది. సో ఈ లెక్కలన్నీ కూడా ప్రస్తుతం అయితే వేస్తూ ఉన్నారు. బ్యాంకర్ల దగ్గర నుంచి ఈ సమాచారం అంతా కూడా సేకరించిన వెంటనే మనకు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేసి మనకు ఈ కొత్త రూల్స్ అన్నిటి కూడా ప్రవేశపెట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రుణమాఫీకి అర్హులు ఉంటారో అటువంటి రైతులందరికీ నేరుగా ఒకే విడతలో చేయాలా లేదా 4 విడతల్లో చేయాలా 2 విడతల్లో చేయాలా ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా చెప్తున్నారన్నమాట. ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్పారంటే ఒకే విడతలో చేస్తాము రుణమాఫీ అనేదని ఆయనైతే రీసెంట్లీ ప్రకటించారనమాట. అయితే చూడాలి ఈ యొక్క రుణమాఫీ అనేది ఒకే విడతలో చేస్తారా లేక 2-3 విడతల్లో చేస్తారా అనే దానికి సంబంధించి ఫర్దర్గా మనకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మంత్రి చెప్పిన దాని ప్రకారం చూస్తే మనకు ఒక విడతలోనే చేస్తారు, లేదంటే మనకు ఒకవేళ ఈ బడ్జెట్ అంతా కూడా ఎక్కువైందంటే కంపల్సరీ మనం 4 విడతల్లో చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇదండి మనకు ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయ్యే లోపు రైతు బంధు డబ్బులు అయితే ప్రస్తుతం పడుతున్నాయి. మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ అనేది అయిపోయిన తర్వాత రుణమాఫీ అలాగే రైతు భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత ₹7,500 అయితే మన ఖాతాలోకి అయితే క్రెడిట్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి జెన్యూన్గా మీరు పొందాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.